నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు రాబోతుంది. వినాయక చవితి భారతదేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తారు. అలాగే భారతదేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించి విదేశాల్లో ఎవరెవరైతే ఉన్నారో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి. అందులో భాగంగా ముఖ్యంగా భాగ్యనగరం వినాయక చవితికి ప్రసిద్ధి. గణేష్ ఉత్సవాలంటే ఇక్కడ వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి మన ఇక్కడ ఏదైతే మండపాలలో అందరూ కొలువుదీరుతారో గణేషులు దర్శించుకొని కూడా వెళ్తుంటారు. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఉత్సవాలను ఎప్పుడు ఘనంగా నిర్వహిస్తుంటుంది. అలాగే అందులో భాగంగా కార్యాలయ ప్రారంభోత్సవం అయితే జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే వినాయక చవితి ప్రారంభమవుతుందో ఈ 11 రోజులు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని దానికి సంబంధించి విషయాలన్నింటినీ సూచిస్తుంటారు, చర్చించుకుంటారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలాగే పోలీసులు ఏవైనా ఆంక్షలు విధించినా లేకపోతే ఎవరైతే మండపాలను గణేష్లను ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నీ సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ కార్యాలయం ప్రారంభోత్సవం దగ్గర ఉన్నాము. ఇందులో ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఈ ఉత్సవాలను సమీక్షిస్తుంటారు. ఇక్కడ కొంతమంది విహెచ్పి కార్యదర్శులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, ఒకవేళ ఆంక్షలు విధిస్తే వాటిపైన ఏ విధంగా మాట్లాడబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మనం ప్రస్తుతం రావినూతల శశిధర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ గారితో ఉన్నాము. సార్, ఈసారి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి, హైదరాబాద్లో ఏ విధంగా నిర్వహించబోతున్నారు? గణేష్ సామూహికమైనటువంటి ఉత్సవాలు స్వదేశం స్వధర్మం ససంస్కృతి పరిరక్షణ అన్నటువంటి జయంతో ప్రారంభమైనాయి. ఆ జయాన్ని ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. భాగ్యనగరం లోపల 45వ సామూహికమైనటువంటి గణేష ఉత్సవాలు 7 సెప్టెంబర్ రోజున ప్రారంభమై 17 సెప్టెంబర్ రోజున సామూహికమైనటువంటి నిమజ్జనోత్సవం లక్షలాది మంది భక్తుల కోలాహలాల మధ్య దేశభక్తి దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల యావత్ ప్రపంచం దృష్టి కూడా ఆ రోజు భాగ్యనగరం వైపు ఉంటుంది. భాగ్యనగరంలో ప్రజలు చూపెట్టేటువంటి ఈ ఐక్యత ప్రపంచంలో దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఒక ఆదర్శమైంది. కాబట్టి ఈసారి మరింత ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం లోపల ప్రతి గణేష్ మండపాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల యొక్క భాగస్వామ్యం సామాజిక సాంస్కృతిక సంస్థల యొక్క సహకారంతో ఈ సంవత్సరం 45వ ఉత్సవాలను విజయవంతంలో నిర్వహించుకోవడంలో భాగంగానే కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. మీ అందరి మీడియా సహకారం కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఈసారి కొత్తగా ఎన్ని మండపాలు రాబోతున్నాయి? నగరం చుట్టూ కొత్త కాలనీలు అనేకం నిర్మాణం అవుతున్నాయి. గణపతి మనకు తెలుసు, విద్యా సంస్థల లోపట వాణిజ్య సంస్థల లోపట కాలనీ లోపట సామూహికంగా ప్రతి చోట కూడా ఎలాంటి విఘ్నాలు జరగొద్దని చెప్పి సమాజం సామూహికంగా నిర్వహించుకునేటువంటి అతిపెద్ద ఉత్సవం ఇది. ప్రతి ఇంటిలో పాటు సామూహికంగా ప్రతి చోట కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు. గతంలో అధికారికంగా మా దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం సుమారు 1,00,000కు పైగా పెద్ద విగ్రహాలు 5 అడుగుల కంటే పెద్ద విగ్రహాలు 1,00,000కు పైన ఉండే. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. తప్పకుండా కింది వరకు కూడా మా కమిటీలు ఉన్నాయి, డివిజన్ లెవెల్ వరకు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల అన్ని చోట్ల మా కమిటీలు ఉన్నాయి. మా కమిటీల ద్వారా చిట్ట గణేష్ మండపంని కూడా ఈ యొక్క సమన్వయంలో భాగం చేస్తాం. సౌకర్యాల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళనున్నారా? ప్రభుత్వం బాధ్యత, ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తెలంగాణ లోపల మొన్న ఎలక్షన్లు ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము ఆ రకంగా పిలుపునిస్తున్నాం. ప్రభుత్వాల బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం, ఆశిస్తున్నాం. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంలో ముందుంటుందని. ఇక ఎటువంటి సవాళ్ళు అన్నారు కదా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా హిందూ సమాజానికి ఉత్సవాలకు సవాళ్ళు కొత్త కాదు. సవాళ్ళను మేము తిప్పికొట్టి ముందుకెళ్ళిపోతాం. గతంలో చూసుకుంటే అంటే అప్పుడప్పుడు హిందూ పండుగలు జరిగినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వెళ్ళిన దాఖలాలు మనం చూసాం. అంటే
పాటలు పెట్టుకున్నప్పుడైనా, అంటే అయ్యప్ప స్వాములు పాటలు పెట్టుకున్నప్పుడైనా పాటలు ఆపడం కానీ, లేకపోతే అలాగే గణేష్ పాటలు పెట్టుకున్నప్పుడైనా పాటలు ఆపడం కానీ, మా ఏరియాలో ఇబ్బంది అవుతుందని ఇలాంటి ఆంక్షలు విధించిన దాఖలాలు మనం చూసాము. మరి ఈసారి అంటే ప్రభుత్వం అంటే ముస్లిం పండుగలకు అలా ఏం చెప్పదా, లేకపోతే హిందువుల పండుగకి అలా చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? భాగ్యనగరం లోపల దారుసలం ఎజెండాను, రజాకార్ ఎజెండాను అమలు చేస్తామని ప్రభుత్వం గిన అనుకుంటే దాన్ని ఈ యొక్క శివాజీ శక్తి, గణేశుని శక్తి, దేశభక్తి, దైవభక్తి శక్తి ఎట్లా తిప్పికొట్టాలనో మేము గతంలో తిప్పికొట్టినాం. ఇప్పుడు ఆ రకమైనటువంటి రజాకార్ ఎజెండాను తిప్పికొట్టడానికి మేము సిద్ధమైనాం. సెక్యులరిజం పేరుతోటి హిందువుల యొక్క హక్కులను రాయాలని చూస్తే సహించేది లేదు. కొత్తగా మండపాలు పెట్టే వారికి జాగ్రత్తలు ఏమైనా సూచనలు ఇవ్వబోతున్నారా? జాగ్రత్తలు, సూచనలు అనంటే ప్రతి వ్యక్తి కూడా సమాజంలో తన బాధ్యత, గొప్పదైనటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో గణపతి మండపాలు సామూహికంగా చేసుకుంటున్నారు. ప్రమాదాలు జరగకుండా ఏవైతే సూచనలు పాటించాలో వాటిని తప్పకుండా మనం అందరం కూడా పాటించాలి. అదేవిధంగా మనం నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క సామూహికమైనటువంటి ఉత్సవాల లక్ష్యం పక్కదారి పట్టకుండా ఉండాలి. ఎందుకనంటే ఈ యొక్క ఉత్సవాల యొక్క పరంపర మనం చూస్తే ఈ తరానికి ముఖ్యంగా తెలియాలి. మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ అందించిపోయినటువంటి స్ఫూర్తి ఇది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇచ్చిపోయినటువంటి ఆశయము, లక్ష్యం ఇది. భాగ్యనగరంలో మనం అనుకుంటున్నాం 45 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ ఉత్సవ సమితి పురుడు పోసుకుంది. ఈ యొక్క దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టాలి. దానికోసం హిందువులను ఐక్యత చేయాలనేదే ఈ యొక్క ఉత్సవాల యొక్క లక్ష్యం. కాబట్టి ఉత్సవాలు నిర్వహించేటువంటి భక్తులు కూడా మనదైనటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి ప్రతిబింబించేలాగా ఉత్సవాల యొక్క నిర్వహణ చేయాలి. చివరిగా ఒక ప్రశ్న, టోల్ ఫ్రీ నంబర్ అంటే ఏదైనా నంబర్ ప్రత్యేకంగా ఏదైనా పొందుపరిచారా, లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు కలిగితే కాల్ చేయడానికి? ఉన్నటువంటి టెక్నాలజీని, ఆధునిక టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. గతంలో మేము అందరికంటే ముందే ఆ యొక్క సమాచార వ్యవస్థ ద్వారా ముందుండాలని చూస్తున్నాం. అన్నిటికంటే మాకు ప్రధానమైనటువంటిది హ్యూమన్ టు హ్యూమన్, మనిషి ప్రతి చిట్ట చివరి మండపము గణపతి మండప నిర్వాహకులతోటి మా యొక్క నెట్వర్క్ ఉన్నది. ఇది ఒక రోజులో వచ్చినటువంటి నెట్వర్క్ కాదు. 45 సంవత్సరాలుగా అనేక మంది మహనీయులు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటాలు, వారు ఇచ్చినటువంటి సమయము, ఇవాళ భాగ్యనగరంలో ఇంత విస్తృతమైనటువంటి ఒక నెట్వర్క్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఉంది. అది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. అందుకే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మా యొక్క కార్యకర్త అక్కడ క్షణాల లోపల ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. అది మా బలం. ఇంకొక చివరి ప్రశ్న, ఖైరతాబాద్ గణేశుడు 75 అడుగుల ఎత్తుతో ఈసారి ప్రతిష్ఠించబోతున్నారు. దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విశ్వవ్యాప్తం ఆ కమిటీ నిర్ణయించుకుంది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక విరాట్ రూపం చూడాలి, భాగ్యనగరంకి వస్తే ఖైరతాబాద్ గణపతి యొక్క విరాట్ రూపం చూడాలని భక్తుని యొక్క కోరిక, విశ్వాసము, ఆశ ప్రపంచం మొత్తం కూడా వస్తుంది. బాలాపూర్ లడ్డు వేలమైతే ఎంత వేలమవుతుంది చూడాలనేటువంటి ఒక ఆశ ప్రపంచమంతా కూడా చూస్తుంటుంది. కాబట్టి ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టతతోటి రకరకాల విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఖైరతాబాద్ గణపతి ఎత్తు తగ్గియాలని కూడా గతంలో చాలామంది ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నము, ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. వాటిని కూడా మేము తిప్పికొట్టినాం. ప్రశ్న మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మేము స్పందించాలి. కానీ మీరు మొదటిగానే గతంలో ఉన్నటువంటి అనుభవం చెప్తున్నాం. ఇవాళ ఇతరుల పండుగలకు బలాదూరుగా అర్ధరాత్రి వరకు అన్నీ మీరు షాపింగ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు, మూమెంట్కి పర్మిషన్లు ఇస్తున్నారు. గణపతి మండపాల దగ్గరికి వచ్చేవరకేమో మీరు 2 సౌండ్ బాక్సులే పెట్టుకోవాలి, లేకపోతే 10 గంగని మూసేయాలి. ఖైరతాబాద్ గణపతిని చూడడానికి రాష్ట్రము, దేశము, ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి నిలబడుతుంటారు. విదేశాలు వీకెండ్స్ అయితే వచ్చి నిలబడుతుంటారు. 10 గంటలకు బలవంతంగా మూసేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి చేయకూడదని ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి కూడా మేము మీటింగ్లల్లో తీసుకొని పోతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.